ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్? ఫేవరెట్ హీరో అంటే యాజ్ యూజువల్ చిరంజీవి గారు. సో ఎందుకంటే ఆయన పాటలు, ఆయన మూవీస్ చూస్తూనే పెరిగాను. సో దాని తర్వాత డై హార్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంతే. హీరోయిన్ అయితే నాకు బేసిక్గా చబ్బీగా ఉండేవాళ్ళంటే ఇష్టం కాబట్టి రాశి ఖన్నా. చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారా? ఇన్స్పిరేషన్ అయితే ఉంది కానీ అబ్బో ఆయన అంతగా అవ్వడం అంటే అది ఇంపాసిబుల్. ఎవరు రారు, అవ్వలేరు కూడా, 100% కుదరదు ఇంకా. సో ఇన్స్పిరేషన్ అయితే కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అయితే ఉంది. ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు చిరంజీవి గారిని చూసే ఇన్స్పైర్ అయ్యి, సో డిఫరెంట్ క్యారెక్టర్స్ తను చేసినవి ఏవైతే ఉన్నాయో అన్ని డిఫరెంట్ మాడ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆసమ్ అనమాట. సో అవన్నీ చూసే ఎవరైనా వస్తారు. సో చిరంజీవి గారు డెఫినెట్లీ. బ్రాహ్మిన్స్ అని అన్నారు. సో డ్యాన్సెస్ కానీ సంగీతం ఇలాంటివి బాగా ఉంటుంటాయి కదా మీ సైడ్. సో ఏమైనా నేర్చుకున్నారా అలాంటివి? సంగీతం అంటే డాన్సెస్ ప్రతి ఇయర్కి వినాయక చవితి ఈ ఫెస్టివల్ బాగా చేస్తారనమాట మా ఏరియాలో. సో వినాయక చవితి ఫెస్టివల్కి 3 days కానీ 5 days స్పాన్ ఏదైతే ఉందో టైం పీరియడ్, సో సాంగ్స్కి డాన్సెస్ వేయడము, సో ఒక 2-3 స్కిట్లు అలా చేయడము, ఎంటర్టైన్ చేయడము మా వీధిలో మా వాళ్ళని. సో ఇలాగా సంగీతం సాంగ్స్ కిందకి వస్తే చిన్నప్పుడు ఒక 1 or 2 months సంగీతంకి వెళ్ళాను. బట్ తర్వాత ఎందుకో ఇంట్రెస్ట్ రాక నేను మానేయడం జరిగింది. బట్ నా హాబీస్ అయితే డెఫినెట్లీ యాక్టింగ్ అండ్ సింగింగ్. ఓన్లీ మూవీస్ వరకే ట్రై చేస్తున్నారా లేదంటే సీరియల్స్లో కూడా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? డెఫినెట్లీ ఇప్పుడు ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. యాజ్ ఏ మూవీకే ఉండాలి అని ఏం లేదు, సీరియల్ అయినా పర్లేదు. అలా అనుకుంటే టీవీ షోస్ కూడా చేస్తున్నాను అని చెప్పాను. ఒకప్పుడు చేశాను జబర్దస్త్ అని. సో ఏదైనా సరే ఒక గుర్తింపు రావాలి అని అంటే అదే అని పెట్టుకొని వెళ్ళకూడదు. ఏదొచ్చినా చేయాలి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి, అప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు. ఇండస్ట్రీకి వస్తున్నారు కదా, ఇప్పటి వరకు చేసిన వాటిల్లో కానీ ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. సో ఈ మధ్యలో ఏమైనా అవమానాలు అలాంటివి ఏమైనా ఎదుర్కోవాల్సి వచ్చిందా? పక్కా ఉంటాయి. సో ఎక్కడైనా సరే అవమానాలు అనేది కన్ఫర్మ్. అవమానాలు ఉన్నాయని చెప్పి తలదించుకొని ఏదో నిరుత్సాహపడిపోయి సో వెళ్ళిపోతే సో మనకి ఏవి ఛాన్సెస్ అయితే రావు. సో అన్నిటినీ దాటుకొని వెళ్తేనే ఛాన్సెస్ వస్తాయి. అవమానాలు అయితే జరిగాయి. సో దాని గురించి ఏం ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం.